సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, కొత్త ధాన్యాలతో కోడి పందాలతో ఊరే ఉప్పొంగుతుంటే. సంక్రాంతి భారతదేశంలో ముఖ్యంగా తెలుగు ప్రజలు ఎంతో ఆనందంగా జరుపుకునే పంటల పండుగ. ఇది ప్రతి సంవత్సరం జనవరి నెలలో జరుపుకుంటారు. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే రోజును మకర సంక్రాంతి అంటారు. భోగి, సంక్రాంతి, కనుమ అని 3 రోజుల పాటు ఘనంగా సంక్రాంతిని జరుపుకొంటారు. ఇటువంటి సంస్కృతి సాంప్రదాయాలు విద్యార్థిదశ నుండే అలవాటు కావాలనే సదుద్దేశంతో రొళ్ళ మండల కేంద్రములోని శ్రీ లక్ష్మీ విద్యానికేతన్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల ఆవరణంలో నేడు ముందస్తుగా సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంస్కృతి, సంప్రదాయాలు గురించి తెలుసుకోవడం చాలా అవసరం. మన సంస్కృతి, సంప్రదాయాలు మన మూలాలను గుర్తు చేస్తాయి. విద్యార్థుల్లో తమ దేశం, ప్రాంతం పట్ల గౌరవం పెరుగుతుంది. సంప్రదాయాల ద్వారా నిజాయితీ, క్రమశిక్షణ, గౌరవం, సహనం వంటి విలువలు అలవడతాయి. వివిధ సంస్కృతులను తెలుసుకోవడం వల్ల ఇతరులను గౌరవించడం, సహకారం, సౌహార్దం పెరుగుతాయి. సంప్రదాయాల ద్వారా మన గతం, పూర్వీకుల జీవన విధానం, చరిత్రను తెలుసుకోగలుగుతారు. పండుగలు, ఆచారాలు, కళలు విద్యార్థుల సృజనాత్మకతను, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. సంప్రదాయాల నుండి మంచి అంశాలను నేర్చుకుని ఆధునిక జీవితంలో వాటిని సానుకూలంగా ఉపయోగించగలుగుతారు. సంస్కృతి, సంప్రదాయాలు విద్యార్థులను మంచి పౌరులుగా తీర్చిదిద్దుతాయి. అందుకే విద్యార్థులు వీటి గురించి తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఏ జాతి తమ సంస్కృతి, సాంప్రదాయాలను విస్మరిస్తుందో ఆ జాతికి అదే విపత్తు. పంచభూతాల్లో భూమి మనకు జీవనాధారం. సూర్య కుటుంబంలో జీవం ఉన్న ఏకైక గ్రహంగా భూమి విశిష్టతను సంపాదించింది. మనుషులు, జంతువులు, వృక్షాలు, సూక్ష్మజీవులు అన్నీ భూమిపైనే జీవిస్తున్నాయి. జీవ వైవిధ్యానికి భూమి నిలయము. గాలి, నీరు, నేల, ఖనిజాలు, అడవులు వంటి సహజ వనరులు భూమి నుంచే లభిస్తున్నాయి. పంటలు, పండ్లు, కూరగాయలు భూమి వల్లనే మనకు ఆహారం లభిస్తుంది. అందుకే భూమిని ధరిత్రి మాతగా పిలుస్తారు. వాతావరణం, ఋతువులు, జలచక్రం, ఆక్సిజన్ సమతుల్యత అన్నీ భూమి వ్యవస్థ వల్లనే సాధ్యమవుతున్నాయి. భూమి చుట్టూ మన పండుగలు, వ్యవసాయం, జీవన విధానం, సంప్రదాయాలు రూపుదిద్దుకున్నాయి. భూమి మన జీవితం. దాని గొప్పతనాన్ని తెలుసుకొని ప్రేమతో సంరక్షిస్తేనే భవిష్య తరాలకు ఆరోగ్యమైన ప్రపంచాన్ని అందించగలుగుతాం. భూమినంతటినీ అలంకరించి పూజించలేము. అందుకే ఈ సంక్రాంతి పండుగలో భాగంగా మన ఇంటి ముంగిటినే శుభ్రం చేసుకొని అలికి అందమైన, ఆకర్షణీయమైన రంగురంగుల ముగ్గులు వేసి పూజిస్తాము. ముగ్గు అంటే రంగవల్లి మన భారతీయ, ముఖ్యంగా తెలుగు సంస్కృతిలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన సంప్రదాయం. ఇంటి ముందు ముగ్గు వేయడం శుభాన్ని, శాంతిని ఆహ్వానించినట్లుగా భావిస్తారు. లక్ష్మీదేవి నివాసానికి ఇది సంకేతమని నమ్మకం. తరం తరాలకు సంక్రమించిన కళ ఇది. పండుగలు, శుభకార్యాల్లో ముగ్గు తప్పనిసరి. బియ్యం పిండి, రంగులతో వేసే ముగ్గులు మన సృజనాత్మకతను చూపిస్తాయి. ఇది ఒక జానపద కళగా నిలిచింది. బియ్యం పిండి వాడటం వల్ల పక్షులు, చీమలు వంటి జీవులకు ఆహారం లభిస్తుంది. ప్రకృతితో అనుబంధాన్ని చూపిస్తుంది. ముగ్గు వేయడం ధ్యానంలాంటిది. మనసుకు శాంతి, సంతృప్తి కలుగుతుంది. పండుగల సమయంలో కుటుంబ సభ్యులు కలిసి ముగ్గులు వేయడం వల్ల ఆనందం, ఐక్యత పెరుగుతాయి. ముగ్గు కేవలం అలంకారం మాత్రమే కాదు. అది మన సంస్కృతి, కళ, భక్తి, ప్రకృతితో ఉన్న అనుబంధానికి ప్రతీక. అందుకే ముగ్గుకు ఎంతో గొప్పతనం ఉంది.